పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది హైకోర్టు. ఎమ్మెల్యేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2021లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ముకుల్ రాయ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారు. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇంట్రెస్టింగ్గా కొద్ది రోజులకే అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన మళ్ళీ బీజేపీ నుంచి టీఎంసీలోకి వెళ్ళిపోయారు ముకుల్ రాయ్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయనే ముకుల్ రాయ్. అయితే కొద్ది రోజులకి అధికార తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఆయన. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ముకుల్ని నియమించింది. ఇన్ఫ్యాక్ట్ ముకుల్ని నియమించడం జరిగింది స్పీకర్ బిమన్ బెనర్జీ. అయితే పార్టీ ఫిరాయింపు పీఎస్సీ పదవి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించింది భారతీయ జనతా పార్టీ. ముకుల్ రాయ్పై చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది అక్కడ అసెంబ్లీ. రాయ్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని కోల్కతా కోర్టు తీర్పిచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ రాయ్ని అనర్హులుగా ప్రకటించింది హైకోర్టు. కోల్కతా కోర్టు తీర్పుతో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైంది. నవంబర్ 17న సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. తెలంగాణలో 10 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపులో పాల్పడినట్లు పిటిషన్లు దాఖలయ్యాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కావచ్చు, లేకపోతే తదుపరి జరిగే డిస్కషన్స్లో కావచ్చు, అంటే తదుపరి జరిగే విచారణలో కావచ్చు, లేకపోతే వాదనలో కావచ్చు, ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా ఉందనుకోవాలి. సో ఈ నేపథ్యంలో మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ముకుల్ రాయ్ గతంలో భారతీయ జనతా పార్టీ, గతంలో టీఎంసీలు ఉన్నారు. టీఎంసీ నుంచి ఇంకా చెప్పంటే మమతా బెనర్జీకి చాలా క్లోజ్ అసోసియేషన్ ఆయన. అక్కడి నుంచి మళ్ళీ ఇటు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు టీఎంసీలోకి వెళ్ళిన సందర్భం ఇప్పుడు ఆయనపై అనర్హత వేటు వేస్తుంది హైకోర్టు. సో ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉందా ఇటు మన తెలంగాణకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో? ఖచ్చితంగా ఇది ఇష్టమే చెప్పాలి. ప్రస్తుతం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరున్నారో ఆ 10 మంది గుండెల్లో ఇప్పుడు గువేల్ అనేటువంటి వార్త ఇది వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్ పైన పక్కా వేటు పడుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అది ఒక వైపు ఉండగానే ఈ తీర్పు రావడంతో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో, అది పశ్చిమ బెంగాల్ది కావచ్చు కానీ భారతదేశంలో అంతర్భాగమే, అది కూడా సేమ్ ఫిరాయింపుకి సంబంధించిన అంశమే కాబట్టి ప్రస్తుతం భయం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలో పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ సిమిలారిటీ సేమ్ తెలంగాణకు లింక్ ఉంది సచిన్. ఇక్కడ ఈ పార్టీ మారినటువంటి ముకుల్ రాయ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కి, సేమ్ తెలంగాణలో కూడా అరికెపూడి గాంధీ తీసుకున్నటువంటి పిఎస్సి చైర్మనే అక్కడ ముకుల్ రాయ్ కూడా తీసుకున్నాడు. పబ్లిక్ అకౌంట్స్ సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ గా పార్టీ ఆమోద ముద్ర లేకుండా, పార్టీ ఏమో ఇక్కడ వేరే అభ్యర్థిని, బీఆర్ఎస్ పార్టీ వేరే అభ్యర్థిని ప్రకటన చేసింది పిఎస్సి చైర్మన్ గా. జనరల్ గా అది ప్రతిపక్షాలకు ఇస్తారు, అది ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఎవ్రీ టైం ఒక సాంప్రదాయంగా అసెంబ్లీలో ఇచ్చేటువంటి పోస్ట్ అది. సో దాదాపు క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఆ ఈక్వాలిటీ ఉంటుంది, ఆ ప్రయారిటీ ఉంటుంది. అట్లాంటిదే ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లో తీసుకున్నాడు. చాలా విచారించిన తర్వాత అక్కడ కూడా స్పీకర్ నిరాకరించారు చర్యలు తీసుకోవడానికి, హైకోర్టు గతంలో చేసినటువంటి సూచనలు. అయినప్పటికీ కూడా డిలే కావడంతో హైకోర్టే డైరెక్ట్ గా రంగంలోకి దిగి వేటు వేసినటువంటి సిచ్యువేషన్. ఇది ఒక బిగ్గెస్ట్ మెసేజ్ పార్టీ ఫిరాయింపు చేసేటువంటి ఎమ్మెల్యేలకు. ఒక పార్టీలో గెలిచి సిగ్గు లేకుండా మరొక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కనీసం పార్టీ మారినామని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉండి ఓటేసిన జనాలను, రాజ్యాంగాన్ని, మొత్తం వ్యవస్థని అపహాస్యం చేసేలా ఈరోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తీరు సిగ్గుమాలిన చర్యగా ఉంది నిజంగా గ్రౌండ్ లో. బహుశా మీరు అన్నట్టుగా దేశ చరిత్రనే మలుపు తిప్పే కేసు అనుకోవచ్చు ఈరోజు హైకోర్టుకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ సేమ్ గతంలో సేమ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది, వేటు పడింది. కాకపోతే పాత కేసుల కింద కోర్టు చేస్తా ఉన్నారు, అది చర్చ జరుగుతా ఉంది. మనకి తెలంగాణ విషయానికి వస్తే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో ఖచ్చితంగా వేటుపడేటువంటి అంశంలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రస్తుతం మనం పేర్లు తీసుకుంటే దానం నాగేందర్ పైన ఖచ్చితంగా పక్కా వేటుపడుతుంది. చేద్దాం మధు. అంతకన్నా ముందు ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ కోల్కతా హైకోర్టు నిర్ణయం వెలువరించింది కాబట్టి, అంటే కోల్కతా హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ తీర్పు అంశం అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇటు కోల్కతా హైకోర్టు చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి సంబంధించి డైరెక్షన్స్ ఇస్తే కనుక అప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది? దాని గురించి మాట్లాడుకుందామా? ఖచ్చితంగా, ఎందుకంటే హైకోర్టు ఇచ్చింది, దీన్ని సుప్రీంకోర్టులో
వాళ్ళు ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆడ చాలా బహిరంగంగా బీజేపీ గుర్తుపైన గెలిచినటువంటి ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ లో వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ పిఎస్సీ చైర్మన్ తీసుకుని క్యాబినెట్ ర్యాంక్ పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షాలకు ఇచ్చేది. సో అక్కడ బీజేపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థికి ఇచ్చారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్ని విచారించిన తర్వాతనే దాదాపు ఫైనల్ జడ్జిమెంట్ ప్రకటించింది. ఎందుకంటే స్పీకర్ కు పదే సూచనలు చేయడం, స్పీకర్ తాత్సారం చేయడం, చర్యలు తీసుకోకపోవడంతో సో ముకుల్ రాయ్ పైన అనర్హత వేటు వేసినటువంటి సిచ్యువేషన్. సుప్రీంకోర్టుకు వెళ్తుండొచ్చు, కాస్త డిలే అవుతుండొచ్చు, కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు వీటన్నిటిలో ఏ నిర్ణయాలున్నా రేపు ఫ్యూచర్ లో ఫైనల్ గా క్షేత్రస్థాయిలో ప్రజాకోర్టులో వీళ్ళంతా దోషులుగా తేలేటువంటి అవకాశం ఉంది. జనాలు ఆయనను బీజేపీ అభ్యర్థిగా గెలుపుతున్నారు. పువ్వు గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు ఆ గెలిపించిన నియోజకవర్గ ప్రజల్ని మోసం చేశారు. మళ్ళీ అటు వెళ్లి పిఎస్సీ చైర్మన్ అయినటువంటి పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ లో పశ్చిమ బెంగాల్లో. కాబట్టి రేపు ఫ్యూచర్ లో ప్రజాకోర్టులో వీళ్ళందరూ దోషులుగా తేలేటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక గుర్తు అభ్యర్థికి, ఒక పార్టీ అభ్యర్థిని అనుకుని గెలిపిస్తే వీళ్ళు పార్టీ మారి తప్పు చేశారు. సరే వెళ్ళారు, బహిరంగంగా ధైర్యంగా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. మేము పార్టీ మారలేదు, అదే పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినాం, 3 రంగుల జెండా కప్పుకున్నాం. ఇట్లాంటి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్, 10 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఎంతో ప్రజలలో రేపేరు ఆల్రెడీ ఎప్పటి ఈ రోజు కాకపోయినా రేపన్నాడని వీళ్ళపైన ప్రజలు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నమ్మకం ఉండదు. ఇప్పుడు ఈ పార్టీ కొని ఓటేస్తే తెలీదు, అట్లాంటి పరిస్థితి ఉంది. పోయినామని చెప్పుకునే ధైర్యం లేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఈ ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన సూచనలు చేసింది స్పీకర్ కార్యాలయానికి. రీసెంట్ గా సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు అవే రకమైనటువంటి సూచనలు చేసింది. టైం బాండింగ్ వద్దు, ఖచ్చితంగా వారిపైన తదుపరి చర్య తీసుకోవాలని. దానికి మళ్ళీ స్పీకర్ కార్యాలయం టైం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని వారాల గడువు కొడుతూ మళ్ళీ లేఖ రాయడానికి అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. జనాల్లో పల్సన్ అవుతా ఉన్నారు. వేటుపడేటువంటి అంశంలో మాత్రం దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు వీళ్ళ 4 పైన మొట్టమొదటిగా వేటుపడేటువంటి వ్యక్తుల్లో ఈ 4 పైన ఖచ్చితంగా వేటుపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ అరికప్పుడు గాంధీ ఆయన 5 మంది పైన వేటుపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే దీని ఇంపాక్ట్ దాదాపు 10 మంది మీద ఉండే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా అయిన పార్టీ మారినట్టు ఈ అంశానికి సంబంధించి చాలా అఫీషియల్ కన్ఫర్మేషన్ లాగే కనిపించిన నేపథ్యం. అఫ్కోర్స్ హైకోర్టు తీర్పిచ్చిందంటే కనుక అది ధృవీకరణకు వచ్చిన పక్షం అని అనుకోవాలి. సో ఇక్కడ మన సినారియో ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన పరిస్థితి ఏంటి? తెలంగాణకు సంబంధించి 10 మంది విషయంలో అలాగే ఉందా, లేకపోతే ఎందుకంటే కొంతమంది మీ పార్టీ అయితే మారలేదని చెప్పి ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కదా, ఎక్కడ కనిపించట్లేదు కదా అనేది వాళ్ళ వాదన. సో 10 మంది విషయం అలాగే ఉండే అవకాశం ఉందా, లేకపోతే కొంతమంది మాత్రమే అంటే దానం నాగేందర్ కావచ్చు మిన్నట్టుగా ఇలా కొంతమందికి సంబంధించి ఇలా ఈ పేర్లు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? టెక్నికల్ ఎవిడెన్స్ చూస్తే దానం నాగేందర్ బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ నుంచి. సో టెక్నికల్ గా ఆయన దొరికిపోయారు, ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కి ఆయన అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ లోనే ఆ అఫిడవిట్ ఒకటే ప్రూఫ్. ఖచ్చితంగా ఆయన పైన వేటుపడేటువంటి అవకాశం ఉంది పక్కా. తర్వాత కడియం శ్రీహరి కూతురు ఎంపీ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయని ప్రచారం చేశారు. వీడియోలు, ఫుటేజ్, లైవ్ ఫుటేజ్ అంతా ఉంది, టీవీ టెలికాస్ట్, పేపర్లో ప్రింట్ అయ్యింది. సో ఆయన పైన వేటు పక్కా పడేటువంటి అవకాశం ఉంది. అంటే స్పీకర్ నిజంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వేటు పడేటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, ఆయన ప్రస్తుతం చాలా ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. ప్రతిపక్షంలో గెలిచిన వ్యక్తి ప్రభుత్వ సలహాదారుడుగా క్యాబినెట్ ర్యాంక్ పొందుతా ఉన్నారు. కాబట్టి ఆయన పైన ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది, ఆయన పైన వేటు పడేటువంటి అవకాశం ఉంది. తెల్లం వెంకట్రావు సిఎల్పి సమావేశాలకు హాజరయ్యారు, ముఖ్యమంత్రితో కలిశారు, పార్టీలో జాయిన్ అయిన ఓపెన్ గా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. ఆయన పైన ఖచ్చితంగా వేటు పడుతుంది. ఇక అరికపూడి గాంధీ పిఎస్సీ చైర్మన్, ఇందాక సేమ్ ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టుగా ఆయన ఇక్కడ పిఎస్సీ చైర్మన్, క్యాబినెట్ ర్యాంకు. సో ప్రభుత్వం నుంచి అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు. పార్టీ సూచించిన అభ్యర్థిని కాకుండా కావాలని కాంగ్రెస్ అరికపూడి గాంధీని పిఎస్సీ చైర్మన్ నియమించినటువంటి పరిస్థితి. సో ఆయన పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ 5 పైన మొదట 10 మందిలో ఫస్ట్ దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. సంబంధించి నిర్ణయం తీసుకునే అంశం ఇలా కాస్త చర్చ జరుగుతోంది కాబట్టి ఇంకా టైం తీసుకునే అవకాశం కనిపిస్తోందా ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ హైకోర్టు దీనికి సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది, హైకోర్టులో ఆల్రెడీ అది విచారణ జరుగుతోంది కాబట్టి ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతాం, ఆ తర్వాత చూద్దామని అన్నట్టుగా ఇటు సుప్రీంకోర్టుకు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తోంది కదా. స్పీకర్ కార్యాలయం, స్పీకర్ ఆఫీస్ నుంచి రీసెంట్ గానే మరి కాస్త గడువు కావాలి మిగతా ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవడానికి అనేటువంటిది. ఇప్పటికి కొద్దిమంది నుంచి వివరణ తీసుకున్నారు ఆల్రెడీ. 1 by 1 సెషన్ వైజ్ గా రోజు విచారణ జరిగినప్పుడల్లా 3, 4 ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు, వారు సమర్పిస్తా ఉన్నారు ఇటు
ప్రతిపక్షం ఎవరైతే క్లెయిమ్ చేస్తా ఉన్నారో ఫిరాయింపుకు సంబంధించిన కేసు వేశారో వారి తరఫు నుంచి లీగల్ అడ్వకేట్స్, ఎమ్మెల్యేలు, దాంట్లో ఇంప్లీడ్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అటు నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారికి సంబంధించినటువంటి లీగల్ టీం అంతా స్పీకర్ కార్యాలయంలో చర్చ జరుగుతూనే ఉంది. ఆ జరిగే సమయంలో మీడియాను కూడా అనుమతించట్లేదు. ఆ చుట్టుపక్కల అసెంబ్లీ ఆవరణలోకి 144 సెక్షన్ విధించినటువంటి సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేశారు. తర్వాత ఇప్పుడు స్పీకర్ కార్యాలయమే టైం అడుగుతా ఉంది. ఎంత టైం అడిగినా ఇంకొక 3 నుంచి 4 వారాల గడువు, అంటే ఇంకొక నెల తర్వాత అయినా మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు మళ్ళీ సూచన చేసే అవకాశం ఉంది. స్పీకర్ కార్యాలయమే అపహాస్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొన్న జూబ్లీస్ లో అసందర్భంగా అంటే కావాలని వచ్చినటువంటి ఎన్నిక కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఎన్నిక. మాగంటి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ ఇది మాత్రం ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి తీర్పే, పశ్చిమ బెంగాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే రిపీట్ అయితే తెలంగాణలో మాత్రం తెలంగాణకు సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఫస్ట్ 5 ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఒకసారి మీరు లైన్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే వేటు పడిందో, అంటే ఇటు ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న ముకుల్ రాయ్కి సంబంధించి ఎప్పుడైతే వేటు పడిన అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నామో, ఈ క్రమంలోని అధికార టీఎంసీ రియాక్ట్ అయింది. ఒకసారి టీఎంసీ ఏమంటుందో చూద్దాం. हाई कोर्ट ने ये आदेश दिया है कि मुकुल राय का जो एमएलए पद है उसे खारिज कर दिया जाएगा एंटी डिफेक्शन लॉ के तहत। कैसे देखते हैं इसको? देखिए, इसके ऊपर अभी कोई कमेंट नहीं करूंगा, क्योंकि ऑनरेबल स्पीकर सर इसके ऊपर उनका जो रिएक्शन है, ऑनरेबल स्पीकर उनका जो विचार है वो बताया. इसके ऊपर अभी कोई कमेंट नहीं करूंगा, क्योंकि खुद मुकुलदा भी कंफ्यूज थे वो किधर पर है, और वो कंफ्यूजन शायद कोर्ट में भी चला गया. तो ये पेपर में तो वो भाजपा का एमएलए थे, तो ऑफिशियली भाजपा का एक एमएलए कम हो गया, तो तृणमूल का क्या गया? तृणमूल का कुछ नहीं गया. और रही बात भाजपा का एलिगेशन का, जिस पार्टी महाराष्ट्र से लेकर एक के बाद एक के स्टेट में वो दूसरे पार्टी को तोड़ के हाईजैक करके एमएलए तोड़ के एक के बाद एक स्टेट में गवर्नमेंट फॉर्म करता है, उस बीजेपी यहाँ पर नीति ज्ञान देता है. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.